హలో అండి, నేను అరుణానందగిరి. ఇక టెంపుల్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ మన ప్రయాణం మొదలైంది. విపరీతమైన జలుబు, ముక్కు దిబ్బడ ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇక మస్తు ఆయాసం కొద్ది నాకైతే. ఇక నడిపిస్తుండ్రు. సీరియస్. మనం ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడే స్టీమ్ పట్టుకొని నేను కొంచెం రిలాక్స్గా ఉంటుందని స్టీమ్ తీసుకొని వచ్చిన. సరే, ఈరోజైతే మనం మళ్ళీ మన ప్రయాణం హైదరాబాద్కు బయలుదేరుతున్నాం. ఇంకా ఇంకొక 40 minutes పడతాయి కావచ్చు ఇంటికి చేరడానికి. ఎట్లా ఉంది చూడండి రోడ్డు, భలే. అవి ఏంటి, పక్షుల ఆకుల? ఇది ఫ్లవర్స్ ఇవి మళ్ళీ ఉన్నాయి, వైట్ కూడా మస్తున్నాయి, మళ్ళీ ఉన్నాయి 2 రకాల ఫ్లవర్స్. ఇంకా ఇప్పుడైతే దగ్గర దాకా వచ్చినాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాయి ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ తిన్నాం. రిలాక్స్ అయిన తర్వాత ఇక్కడైతే నేను వంట చేస్తున్నా. బయట నుండి ఆర్డర్ పెడదామంటే ఇక నాకు కొంచెం జలుబు ఉంది కదా, బయట అస్సలు అద్దు నాకు పడే అని చెప్పి నేనే చేస్తున్నా. ఇక మరి ఇవాళ మా అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఇక ఏదైనా స్పెషల్ చేయాలి, మామూలు నార్మల్ కర్రీస్ కాకుండా. అంటే ఇక వెజ్ తింటామని మరి బగారా రైస్ పన్నీర్ కర్రీ చేయమంటే చేస్తున్నా. ఇక పన్నీర్ కర్రీ, బగారా రైసు, రైతా ఇదైతే చేస్తున్నా ఈరోజు. పగల టైంలో ఇది చేస్తున్నా. ఇక నైట్లో బయటకు వెళ్దామన్నారు. ఇప్పుడే వెళ్దామంటే ఇంకా వచ్చి నాకు కొంచెం అలసిపోయినట్టుందిగా, బయట ఫుడ్ వద్దని చెప్పిన. తర్వాత బయటకు వెళ్ళడం కూడా ఇక ఇప్పుడు వద్దనుకొని ఇంట్లో చేస్తున్నా. ఎక్కువ మనం ఇంట్లో తినే అలవాటు ఉంది కాబట్టి బయట అస్సలు నచ్చాయి. ఇక అట్లా నాకైతే ఇంట్లో కుక్ చేసినవి నచ్చుతాయి. మళ్ళీ అన్నీ పడేవి కూడా, ఆహారం బయటది అట్లా కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. చాలా తక్కువ సార్లు నేను బయట ఎప్పుడో తింటా, తిన్నప్పుడు కూడా నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అందుకని బాగా జాగ్రత్తగా ఉండే అలవాటు అయిపోయింది. హెల్త్ పరంగా కూడా నాకు బయట ఇవ్వడే. ఇక చూడండి, మరి మనం టమాటా పన్నీర్ కర్రీ మనకు తెలిసింది కాబట్టి ఇంకా అంతేం షూట్ చేయలే. సింపుల్గా టమాటా పన్నీర్ కర్రీ, తర్వాత రైతా చేసిన, ఇక బగారా రైస్ చేసిన. తర్వాత ఇక అన్ని స్వీట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక అన్నీ తింటప్పుడు నేను ఇక్కడ కొన్ని, ఇక్కడ మనకు వ్లాగింగ్ కాబట్టి నాకు వీడియో కావాలి కాబట్టి నేను షూట్ చేస్తున్నా. జనరల్గా అయితే అన్నీ చూపించుడు వాళ్ళకి ఇష్టం ఉండదు, అందుకని సింపుల్గా వాళ్ళు లేని దగ్గరనే నేను చూపిస్తాను. ఇక ఎప్పటి నుండో కూడా, పాతకాలం నుండి కూడా పెళ్లి రోజు, ఫస్ట్ పెళ్లి రోజు అంటే కొంచెం చుట్టాలతోటి చేసుకోవడం అట్లాంటిది ఆచారం. ఇక ఇప్పుడు వాళ్ళకు సెలవు లేదని వాళ్ళు ఇటు మన దగ్గరికి రాకుంటున్నది, అందుకని మేము పోయినాం. ఇక సరే, వాళ్ళ పేరెంట్స్ కూడా, మా కోడలు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకు వేరే ఫంక్షన్ ఉందని వాళ్ళు రాలేకపోయినారు. ఇక ఇప్పుడు ప్రతి అకేషన్ను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు అలవాటు అయిపోయింది అందరికి కూడా. అయితే మా పెళ్ళి జరిగినప్పుడు పరిస్థితులు అప్పుడు వేరే ఉండే. పెళ్ళి రోజు అంటే ఏదైనా స్వీట్ చేయడం, టెంపుల్కి వెళ్తే వెళ్ళడం అంతే, స్వీట్లు తిని ఊకోవడం అట్లుండే, కొత్త బట్టలు వేసుకోవడం అంతే. ఇక ఇప్పుడేమో మళ్ళీ మనం బయట హోటల్స్లో అక్కడనో ఇక్కడనో సెలబ్రేట్ చేస్తున్నాం. రకరకాలుగా కొత్త కొత్త వస్తున్నాయి కదా. ఇప్పుడు బర్త్డేలైనా, మ్యారేజ్ డేలైనా, ఏది అకేషన్ ఏదైనా కేక్ కట్ చేయడమే ఇప్పుడు ఇట్లా నడుస్తుంది ట్రెండ్. సరే, ఇక మరి ఈవినింగ్ కేక్ కట్ చేయడం ఉంటుంది, కానీ అన్నీ షూట్ చేయ. మా అబ్బాయికి ఎక్కువ వీడియోలలో ఉండు ఇష్టం ఉండదు. పెళ్ళప్పుడు కూడా ఒకటే వీడియోలో, పెళ్ళి మొత్తం అన్ని రిసెప్షన్ కూడా ఒకటే వీడియోలో వచ్చేటట్టు పెట్టిన. అవాయిడ్ చేసుకుంటూ పెట్టాలంటే అట్లా ఉంటుంది. సరే, మరి ఎవరి ఇష్టం వాళ్ళది కదా. మొత్తానికి చూడండి, వంట అయింది. రైతా, పన్నీర్ కర్రీ, బగారా రైస్, ఇక పెరుగు కూడా ఉంటుంది. లంచ్ చేద్దాం. ఇంకా ఇప్పుడు సాయంత్రం మళ్ళీ టీ తాగిన తర్వాత ఫ్రెష్ అయ్యి సాయంత్రం దీపారాధన అయింది. ఇక ఇప్పుడు పిల్లలతోటి దండలు మార్పించి కేక్ కట్ చేయిస్తాం. వీలైతే చూపిస్తాం. చూడండి, బయట అయితే ఇట్లా ఉంది. ఇంకా సాయంత్రం అయిందంటే మళ్ళీ జనాలు తిరగడం స్టార్ట్ అయింది. పగలైతే చాలా ఎండ తీవ్రంగా ఉంది.
ఇక ఇప్పుడు బయటకు వెళ్దామన్నారు, బయటకు వెళ్దాం. మరి వీలున్న కాడ చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం. అయితే మంగళహారతి వెలిగించి ఇద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ అయితే దండలు మార్చిన తర్వాత కేక్ కట్ చేసి తినిపించుకోవడం, అంతే, సింపుల్. ఇక ఇప్పుడైతే డిన్నర్కు బయటకు వచ్చినాం. ఇక ఇక్కడ ఏదన్నా చూపించడానికి వీలుంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక డిన్నర్ చేయడానికి జాజు అనే రెస్టారెంట్కి అయితే వచ్చినాం. అయితే జాజు అంటే ఇప్పటి వాళ్ళకు కొత్త పేరు అనిపిస్తుంది, కానీ మన పాత పేర్లన్నీ ట్రెండింగ్గా కొత్త పేర్లు అనుకొని భలే చెల్లమని చేస్తుండ్రు. హోటల్స్కి అయితే బాబాయ్ హోటల్ రకరకాల పేర్లు పెడుతుండ్రు కదా, అట్లా రాజుగారి హోటల్ ఇట్లా. జాజు అంటే మనకు పాతకాలంలో విలేజెస్లో ఆరెంజ్ కలర్ తోటి గోడలకు పెయింటింగ్ లాగేసుకుంటారు, దాన్ని జాజు అంటారు. ఇదేందో కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇవన్నీ మన పాతయే. ఇక చూడండి, మా అబ్బాయి వాళ్ళు క్యాట్ అయితే కొత్తగా పెట్టి తెచ్చుకున్నారు, భలే ఆడుకుంటుంది. ఇంకా నాకు కొత్త కాబట్టి ఎక్కువ నాకు జలుబు ఉంది కాబట్టి దాని దగ్గరికి వెళ్తలేను నేను, భలే ఆడుకుంటుంది. ఇక వాళ్ళకు కూడా కొంచెం టైంపాస్ లాగుంటుంది, రిలాక్స్గా ఉంటుంది అని తెచ్చుకున్నారు. మొత్తానికి చూడండి, ఇక్కడైతే యాంబియన్స్ భలే ఉంది. మనకు జాజు అని రాసిన దగ్గర పాత తవ్వకాలలో దొరికిన శిల్పాలు పెట్టిండ్రు. ఇక మెనూ కార్డు పట్టుకొని వాళ్ళు రకరకాల సెలెక్షన్ అయితే చేస్తుండ్రు ఫుడ్. అయితే ఈ మధ్య ఈ జాజు అనే పదం కూడా ఏదో కొత్తగా ఉందని అనుకుంటారు, కానీ దాని అర్థమే తెలియదు కావచ్చు చాలామందికి. ఇక మనకు అన్నీ తెలుసు కాబట్టి ఇక అట్లా, అయ్యో ఇది కూడా పేరు వాడుకుంటున్నా అనిపించింది. క్యాట్ చూడండి, నన్ను ఎక్కడికో పట్టుకొచ్చిండ్రని భలే చూస్తూ ఉంది, ఆగమాగం అవుతుంది. లైట్లు వెళ్తురు అవన్నీ చూసుకుంటూ మొత్తానికి మన ఫుడ్ ఆర్డర్ అవుతుంది. అయిన తర్వాత ఇక డిన్నర్ చేసి ఇంటికి వచ్చేద్దాం. ఇక కొత్త కొత్త పేర్లతోటి డిషెస్ అయితే ఉంటున్నాయి. ఇక ఇది తిని చూడాలి కంపల్సరీ అన్నట్టు ఉంటాయి పేర్లు అయితే. మరి ఈరోజు అయితే